So, hi friends, how are you? So, I hope all of you are doing great. Okay, so far we have successfully completed our three classes. So today we are going to going into the fourth class, the day four class. Okay, so I'm changing the subject to day fourth. The class is a fourth. So far we have learned the concepts. So just our focus is not to go into the subjects like noun, pronoun, object. So that topics you can found on the internet. You can found on the books. Okay, so my intention is not to go into the subjects. My intention is you to speak, you to make and speak the English in a fluent way. So not in fluent way. Gradually, you will get the fluency. So at least you will try speaking these English words. So that I am just teaching you the general things that every day in our life we use these words. So I am teaching you those words first, then we will go into the grammar topics. Okay, so in our first three classes, today is our fourth class, and in our previous classes we have we have discussed about this in our first class we have discussed about the singular words and plural words. So in singular words, we have discussed about this he, she, it, this, that. Okay, he, she, it, this, that. So we why I have teach these words first, because there are only two categories. So there are only two categories. So one is the communication. So our aim is to communicate and to speak in English between two persons. So to communicate, okay, to communicate, we need an opposite persons. So it's not self communications. So it's a outward communication. So with the opposite persons, right? So when you communicate, so you need a person, and when you are communicating with a person, so you have to speak about something is like things. So that's why in our first class I have categorized the persons and things. So things like they have the topics, the hot topics, the happen topics. ఓకే, అంటే జరిగిపోయిన విషయాలు వాటి గురించి. పర్సన్స్ అంటే పర్సన్స్ అంటే వ్యక్తుల గురించి. సో ద కమ్యూనికేషన్ అనేటిది ఎవరితో అవుతుంది కమ్యూనికేషన్ అనేటిది అంటే బిట్వీన్ టూ పర్సన్స్. దేని గురించి అవుతుందంటే కొన్ని విషయాల గురించి, థింగ్స్ గురించి, పర్సన్స్ అండ్ థింగ్స్. సో నా ఎయిమ్ ఏంటంటే న్యాచురల్గా నేర్చుకుందాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటారంటే కమ్యూనికేషన్ చేయడానికి. సో న్యాచురల్ వేలో మనం నేర్చుకుందాము. సో న్యాచురల్ ఇదంతా బుక్స్లో ఉంటుంది, బట్ అంత డీటెయిల్గా మనం అర్థం కాదు. వాళ్ళు డైరెక్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటిది, నౌన్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, ప్రొనౌన్ అంటే ఇట్లా వెళ్ళిపోతారు. సో మన అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటిదో ఫస్ట్ మనం నేర్చుకుందాము. కమ్యూనికేషన్ అంటే పర్సన్స్ మధ్యలో జరిగేది, దేని గురించి జరిగేది, విషయాల గురించి. సో మనం చెప్పుకోవాలి. సో ఇద్దరి మధ్యలో జరిగింది అనుకోండి అదే విషయం. సో ఇద్దరి మధ్యలో అంటే మాటలు జరిగాయి అనుకో, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. సో ఈ ఇద్దరి కంటే ఎక్కువ మధ్యలో కమ్యూనికేషన్ జరిగింది అనుకోండి, దాని ఒక డిస్కషన్ అంటారు, గ్రూప్ డిస్కషన్. ఈ గ్రూప్ డిస్కషన్ అనేటిది మీకు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేకపోతే మీ టీంలో మీరు జాయిన్ అయిన తర్వాత ఏ జాబ్ అయినా, అది ఇదర్ మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా, ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయినా, లేకపోతే మేనేజర్ అయినా, ఏదైనా కూడా అట్లీస్ట్ మీరు ఎక్కడ జనాల్లోకి వెళ్ళినప్పుడు డిస్కషన్ చేయాల్సి వస్తుంది ఇద్దరు ముగ్గురితోటి. సో ఇద్దరికంటే ఎక్కువ, ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ ఉన్న పర్సన్స్ తోటి మనం కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సపోజ్ ఆపోజిట్లో ఉన్న ఇద్దరు పర్సన్స్ ఒకవేళ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయినప్పుడు మీకు ఇంగ్లీష్ రాలేదనుకోండి, సో మీరు కొంచెం లో అవుతారు. సో మీరు చెప్పలేకపోతారు. సో ఆ ఇబ్బందిని గెట్ ఓవర్ చేయడానికి మనం కొంచెం స్లోగా మనము ఈ కాన్సెప్ట్ తెలిసాయి అనుకోండి, మనము మాట్లాడగలుగుతాం. సో ఓకే,
సో అది అక్కడికి ఆపేద్దాం. పర్సన్స్, థింగ్స్ ఈ 2 కేటగిరీస్ తోటే మనము ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మన క్లాసెస్ అనేటివి నేర్చుకుందాం. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్లాస్‌లో ఏం చెప్పాము, సింగులర్, ప్లూరల్. ఓకే. సింగులర్‌లో అయితే హీ, షీ, ఇట్, దిస్, దట్ ఉంటది. ప్లూరల్‌లో అయితే దీస్, దోస్, దే, దెమ్, దేర్ అంటారు. సో ఇక్కడ ఇది గ్రామర్. ఓకే. ఇక్కడ ఈ టాపిక్ ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే ఏం చేసుకున్నాము, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కూడా కమ్యూనికేషన్. జస్ట్ మాట్లాడేటప్పుడు ఒకరు క్వశ్చన్ అడుగుతారు, ఒకరు ఆన్సర్ చెప్తారు. సో ఆపోజిట్ పర్సన్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. అలానే మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ వేయాలి. సో క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కాదు కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగితే అప్పుడు అతను చెప్తాడు. సో దట్ కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ బిట్వీన్ యూ అండ్ ద ఆపోజిట్ పర్సన్. సో సెకండ్ క్లాస్లో మనం అదే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పుకున్నాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఏంటంటే WH తోటి స్టార్ట్ అవుతాయి. దాంట్లో హూ, వాట్, వేర్, వెన్ అని మనం ఒక 4 వర్డ్స్ తీసుకున్నాము. ఇంకా చాలా ఉంటాయి, బట్ మనకి ఇంపార్టెంట్. సో మన కేటగిరైజ్ ఏం చేసాము, పర్సన్స్, థింగ్స్. సో పర్సన్స్కి ఏ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వాడతారు, థింగ్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వాడతారు. పర్సన్స్కి అయితే హూ అని వాడతారు. సో హూ అంటే ఎవరు అని. ఓకే, ఎవరు. సో ఇక్కడ వాట్ అనేది దేనికి వాడతారు, హూ అంటే పర్సన్స్కి. సో వాట్ అనేది దేనికి వాడతారు, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ దాట్. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ఇట్ అనేటి, వాట్ ఆర్ దీస్, వాట్ ఆర్ దోస్. సో వాటికి మనము థింగ్స్ అనే దానికి ఏమంటాం, వాట్ వాడతాం. సో మళ్ళీ ప్లేసెస్ పర్సన్స్ కాకుండా థింగ్స్ అండ్ ప్లేసెస్, బర్డ్స్, ఎనిమల్స్. కాబట్టి వేర్ ఈస్ ద ఫారెస్ట్, వేర్ ఈస్ హైదరాబాద్. సో వేర్ ఆర్ యూ స్టేయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్. సో అంటే ఎక్కడికి వెళ్తున్నావు, ప్లేస్. సో దాని గురించి వేర్ అనే వర్డ్ వాడతారు ఇంటరాగేటివ్లో. అంటే మీరు అడగాలి, కమ్యూనికేట్ అవ్వాలంటే నువ్వు ఇంగ్లీష్లో ఒక అతను వెళ్ళిపోతుంటే వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఓకే. సో అది ప్లేసెస్ గురించి. దెన్ టైం గురించి వెన్ విల్ యూ కమ్, ఎప్పుడు వస్తావు, వెన్ విల్ యూ గో, ఎప్పుడు వెళ్తావు, ఇలా. సో ఇది మనం అడగాలి. సో మనం క్వశ్చన్ అడిగితే ఇంగ్లీష్లో అతను ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తాడు. సో ఇది కమ్యూనికేషన్. సో మనం నేర్చుకోవడానికి స్పీకింగ్ స్కిల్స్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈ కమ్యూనికేషన్ కావాలి. సో కమ్యూనికేషన్ కావాలంటే క్వశ్చన్ అడగాలి. సో ఈ కమ్యూనికేషన్ కోసం అందుకే మనం సెకండ్ డే టాపిక్ ఏం తీసుకున్నాము, ఇంటరాగేటివ్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ కమ్యూనికేషన్ కదా. సో గ్రామర్ లేదు అని కొంత అనిపించింది నాకే. మీరు ఇతను రెగ్యులర్గా ఏదో చెప్తున్నాడు, గ్రామర్ లేదేంటి అని. సో గ్రామర్లోకి వెళ్దామని థర్డ్ క్లాస్లో కొంచెము మనము గ్రామర్ తీసుకున్నాం. సో గ్రామర్ ఏంటిదంటే బేసిక్ జస్ట్ గ్రామర్. సో గ్రామర్లో ఏంటిదంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వర్బు. సో ఈ 4 పదాల గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటిది. సో నౌన్ అంటే ఒక వస్తువుకు లేకపోతే పర్సన్స్కి, ప్లేస్కి ఒక పర్టికులర్ నేమ్ ఉన్నదనుకోండి. ఒక స్పెసిఫిక్ నేమ్, ఏదైనా రోల్, డాక్టర్, ఇంజనీర్, రాము, వేణు. సో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై. సో ఇట్లా టైగర్, ఎలిఫెంట్, ఇవి ఏంటంటే నౌన్స్. సో వాటికి పర్టికులర్ ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. సో దాన్ని నౌన్స్ అంటారు. సో మనం థర్డ్ డేలో నౌన్ అని తీసుకున్నాం. సో నౌన్కు బదులుగా వాడేటి ప్రొనౌన్స్. సో మనం కమ్యూనికేషన్స్లో ఎక్కువ నౌన్ కన్నా ప్రొనౌన్ వాడతాము. సో ఫస్ట్ ఒక్కసారి నౌన్ చెప్తాము. సో రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటారు. ఓకే, రాజు అనే సబ్జెక్ట్, రాజు అనేది నౌన్ తెలిసింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ రాజు ఈజ్ ఏ గుడ్ పర్సన్, హీఈస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, హీ హ్యాస్ ఎ ఫ్యామిలీ అని ఫస్ట్ ఒక్కసారి మాత్రమే నౌన్ వాడతారు. సో తర్వాత అంతా ప్రొనౌన్ యూజ్ చేసుకుంటా కమ్యూనికేషన్ని మనము కొనసాగిస్తాం. సో నౌన్ అనేది వన్ టైం వాడితే ప్రొనౌన్ అనేది మల్టిపుల్ టైమ్స్ వాడతాం. సో హీ అంటారు. సో ఒకసారి రాజు అని చెప్తే తర్వాత మాట్లాడబోయేది కూడా రాజు గురించే. సో ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడితే హైదరాబాద్ ఈజ్ ఏ గుడ్ ప్లేస్. దెన్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇన్ తెలంగాణ. సో ఇట్ హ్యాస్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇట్ అంటే ప్రొనౌన్, ప్లేస్ కాబట్టి ఇట్ ప్రొనౌన్. సో ఫస్ట్ ఒకసారి నౌన్ వాడి నెక్స్ట్ ప్రొనౌన్ వాడుకుంటూ కమ్యూనికేషన్ని కంటిన్యూ చేస్తాం. సో ఆర్ స్పీచ్ నువ్వు మీరు చెప్పాలన్నా కూడా స్పీచ్ అంటారు. సో నువ్వు దాని గురించి మాట్లాడాలి అంటే స్పీచ్, ఆ స్పీచ్ను కూడా కంటిన్యూ చేస్తాం.
దీన్ని ప్రొనౌన్ యూజ్ చేసి. సో అందుకని మనము థర్డ్ డే మనము నౌన్, ప్రొనౌన్. సో ఈ రెండిటి నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి. నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఉన్న వాటిని నౌన్స్ అంటారు. సో నేమ్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. సో మళ్ళీ దీన్ని సింగిల్గా చూసినప్పుడు, సింగిల్ వర్డ్గా చూసినప్పుడు నౌనా ప్రొనౌనా అంటారు. అది మీరు సెంటెన్స్లో వాడితే మళ్ళీ అది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళిపోతుంది. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్ తెలిసింది. సో అందుకే మనం థర్డ్ క్లాస్లో సబ్జెక్ట్ గురించి చూస్తాం. రాము ఈజ్ ఏ డాక్టర్ అన్నాము. సో రాము ఈజ్ ఏ డాక్టర్. రాము ఏంటి, నౌన్. డాక్టర్ ఏంటిది, అదొక ప్రొఫెషన్ కాబట్టి నౌన్. లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ మనకు ఏంటంటే నౌన్స్ అంటారు. సో రాము నౌన్ అయింది, డాక్టర్ కూడా నౌన్ తెలిసిపోయింది. సో ఇతను రాము ఈజ్ ఏ డాక్టర్. అదే మనం సెంటెన్స్లో వాడినప్పుడు ఏమంటాము, రాముని సబ్జెక్ట్ అంటాము, డాక్టర్ని ఆబ్జెక్ట్ అంటాము. అంటే ఈ సెంటెన్స్లో ఈ మధ్యలో మళ్ళీ వర్బ్, ప్రిపోజిషన్, ఆర్టికల్ ఇవన్నీ మళ్ళీ సబ్జెక్ట్స్, ఇవన్నీ టాపిక్స్ వస్తాయి ఇంగ్లీష్లో. సో వీటి గురించి మాట్లాడకుండా మనం సింపుల్గా న్యాచురల్ ఇంగ్లీష్, న్యాచురల్గా నేర్చుకుందాం. న్యాచురల్గా మనం మాట్లాడేది, మనం చెప్పే దాని గురించి న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం. సో దాని గురించి నేను అంటే నా ప్రయత్నం. సో ఇది నా థాట్ ప్రాసెస్. ఇలా వెళ్తే మనం కొంచెం తర్వాత మనం ఏదైనా ఇప్పుడు ఇంగ్లీష్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days అలాంటి బుక్స్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది టాపిక్స్. సో ఫస్ట్ ఓకే. సో అది అక్కడికి వదిలేయండి. సో ఇది రాము అంటే నౌను మళ్ళీ దీని సెంటెన్స్లో వాడితే సబ్జెక్టు, ఆబ్జెక్టు అంటారు. సో సబ్జెక్ట్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, సో అనేది యాక్షన్. సో యాక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ వెర్బ్ వస్తుంది. యాక్షన్ ఎలా చేస్తున్నాడు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, నైస్లీ అని ఇలా కొన్ని వర్డ్స్ వాడతారు. క్విక్లీ, నైస్లీ, హీజ్ అన్నప్పుడు మళ్ళీ యాడ్ వెర్బ్ అంటారు. అంటే ఆ వర్క్ని ఎలా చేస్తున్నాడు, క్విక్గా చేస్తున్నాడా, చక్కగా చేస్తున్నాడా అనేది మళ్ళీ ఆ వెర్బ్ యొక్క దాన్ని ఏమంటారంటే క్రియా విశేషణం, అంటే యాడ్ వెర్బ్ అంటారు. ఆ క్రియని ఎంత బాగా చేస్తున్నాడు, సో ఆ వర్క్ని ఎంత బాగా చేస్తున్నాడు. సో మీకు తెలుగులో చెప్పాలంటే సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, క్రియ అంటే యాక్షన్. సో కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాము థర్డ్ క్లాస్లో. ఫోర్త్ క్లాస్లో కూడా మనం కొంచెం ఇదే గ్రామర్ను, ఈ సబ్జెక్ట్ ఎవరు, వెర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ బిట్వీన్ 3 people ఓ 3 persons. 3 persons కూడా, పర్సన్స్ అనేది మళ్ళీ ఇంగ్లీష్లో ఒక టాపిక్. పర్సన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇదంతా డీప్గా వెళ్తుంది. సో అందుకనే ఫస్ట్ మనము కమ్యూనికేషన్, మన ఫోకస్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ డిస్కషన్, స్పీకింగ్. సో దాని మీద ఫోకస్ చేసి దానికి కావలసిన గ్రామర్ని మనము ఇంజెక్ట్ చేద్దాం. సో మనం ఇన్పుట్ లాగా తీసుకుందాం. సో మనకి ఎప్పుడు ఏ గ్రామర్లో ఏ టాపిక్ అవసరమైతే ఆ టాపిక్ని తీసుకొని డిస్కస్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ గ్రామర్ నేర్చుకుంటే అది ఎక్కడ వాడాలో తెలియదు. సో మనం వాడుతుంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్లో ఏ గ్రామర్లో నుంచి ఏ టాపిక్ తీసుకొచ్చి అక్కడ యూజ్ చేయాలి అనేది మన వే ఆఫ్ లెర్నింగ్. ఓకే. సో మనము కమ్యూనికేషన్ తెలిసిపోయింది. కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్తున్నాం. డిస్కస్ స్పీచ్. సో మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్ ఉంటారు. సో మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళింది అనుకుని మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడైనా ఒక నలుగురి మధ్యలో మాట్లాడాలన్నప్పుడు అలాంటి డిస్కషన్స్ అప్పుడు ఏంటంటే అప్పుడు మీరిద్దరు మాట్లాడేటప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడినా వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం సేపే మాట్లాడతారు. సో చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, చుట్టూ ఉన్న జరుగుతున్న విషయాల గురించి, టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారు. సో ఆ డిస్కషన్, సో అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అనేది చెప్పాలంటే దానికి వేరే గ్రామర్లో వేరే టాపిక్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో ఇవి నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ డిస్కషన్ అనే టాపిక్కి రావడానికి ముందు ఓకే, మనకిప్పుడు ఎక్కడి వరకు వచ్చాము, నౌను, ప్రొనౌను, వెర్బ్, సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనే టాపిక్స్ దగ్గర మనం ఉన్నాం కాబట్టి సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకొని ఇంకొక క్లాస్ వచ్చినా సరే
సో ఆ క్లాస్ వరకు నేర్చుకొని మనం నెక్స్ట్ డిస్కషన్ అనే టాపిక్లోకి వెళ్తే అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ను ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ దేనికి వాడతారు, ఇంగ్లీష్లో ఉన్న టాపిక్స్ని దేనికి వాడతారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో డే 4 ఇది ఏంటంటే నేను ఈ 3 డేస్లో ఏం చేశాము, నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి, నెక్స్ట్ మనము కమింగ్ క్లాసెస్లో అప్కమింగ్ క్లాసెస్లో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది మీకు తెలియజేయడానికి ఈ క్లాస్. ఓకే, సో అది ఐ థింక్ లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా. వి విల్ కట్ ఇట్ ఆఫ్ హియర్. ఓకే, ఓకే, కట్ షార్ట్ చేద్దాం దీన్ని ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నా ఇంటెన్షన్ ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీ విల్ మూవ్ ఆన్. ఓకే, సో definitely we are going to speak in English in a few days only, so it will not take a long time. Okay, I hope you like this video. Okay, thank you. If you need any improvements in my teaching, so then you can suggest me and you can comment me also, or you can like or dislike my video. Okay, thank you.